సంఖ్యాకాండం 16వ అధ్యాయం. లేవీకి ముని మనవడును కహతుకు మనవడును ఇస్హారు కుమారుడునగు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరే హెచ్చించుకొంచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొను. ఈలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవీ కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవీ కుమారులారా వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పంగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనగనేలా అనెను. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మను తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు. వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. మీలో ప్రతి వాడును తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలనని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరులకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోడని జనసమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నింటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకొందురు.
మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిచ్చెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకొనుచూ పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణం తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చాను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరంగా చల్లుము. పాపం చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమున కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మన్నాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణంలోనే వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరేను. తెగులు మొదలుపెట్టేనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలువబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను.